ఏం తక్కువందమ్మా? వంశీకృష్ణ గారికి ఏమైనా తక్కువందా? వాళ్ళ తండ్రి గారికి ఏమైనా తక్కువందా? గొప్ప గొప్ప బిజినెస్లు చేసేటువంటి వాళ్ళు ఎర్ర టెండలో ఈ పెద్దపల్లి ప్రాంతాన్ని సింగరేణిని కాపాడుకుంటామని తిరుగుతా ఉన్నారంటే ఆ బిడ్డల త్యాగాన్ని మనమంతా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ తీన్మార్ మల్లన్న, నేను మా వెంకట్, నా సోదరుడు వెంకట్, బల్మూర్ వెంకట్, ఎన్ఎస్సిఐ ప్రెసిడెంట్, ఇలా ఎన్ఎస్సిఐని పటిష్టంగా ఈ రాష్ట్రంలో నిర్మించినటువంటి బిడ్డ. మొన్ననే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి ఎమ్మెల్సీని చేసింది ఇదే బిడ్డ తీన్మార్ మల్లన్న. ఈ తీన్మార్ మల్లన్నను ఎవరు తయారు చేసిరమ్మా? వివేక్ వెంకట స్వామి తయారు చేసిండమ్మా తీన్మార్ మల్లన్నని. ఈ రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దె దించడానికి నన్ను ఒక వెపన్ లాగా సమాజం మీద కొదిలినటువంటి బిడ్డ ఈ వివేక్ వెంకట స్వామి. ఇలా ఆ వివేక్ వెంకట స్వామి గాని, వెంకటే గాని, వంశీకృష్ణనే గాని ఇలా కాంగ్రెస్ పార్టీ మీ బిడ్డ తీన్మార్ మల్లన్న కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి వాళ్ళ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టిన సోదరులారా. ఈ బిడ్డలకు, ఈ యంగ్ బిడ్డలకు అవకాశాలు ఇస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది. ఇవాళ ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ఆయన నిలబడ్డాడు, ధర్మపురి కానే జల్లలే రూపాయి. ఇప్పుడు మొత్తం తిప్పుతా ఉన్నాడు ఆయన ఏందో చేస్తా అని. ఇక బీజేపీ ఆయన పేరేందో నాకు తెలియదు, ఆయన నిన్నడు చూడలే, ఆయన పేరు తెలియదు, గోత్రం తెలియదు నాకు. ఏమో కానీ నాకు తెలియదు. కానీ ఇక ఓడిపోయేట ఆయన ముచ్చట పేరెందుకు, గోత్రం ఎందుకు, ఏమెందుకు. కానీ అమ్మా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఖమ్మము, నల్లగొండ, నాగర్ కర్నూలు, పెద్దపల్లి, మైబాల్ మేమెక్కువ మెజార్టీ అంటే మేమెక్కువ మెజార్టీ అంటారు. మరి పెద్దపల్లిలో ఉన్నటువంటి బిడ్డలారా, మీ బిడ్డను శక్తివంతునిగా భారీ మెజార్టీతో గెలిపిస్తే 5 లక్షల మెజార్టీ ఇస్తారా, 4 లక్షలు ఇస్తారా? మీ మెజార్టీని బట్టి ఈ రాష్ట్రంలో ఎవ్వరికి రానంత మెజార్టీ ఈ పెద్దపల్లి గడ్డ నుంచి మీ అందరి ఆశీర్వాదంతో మీ బిడ్డ వంశీకృష్ణకు వస్తే రేపొద్దుగాల మీ కండగా నిలబడతాడు. ఇక్కడ ఎవడు కూడా కాలు పెట్టకుండా ఈ సింగరేణి కార్మికుల కుత్తుకల మీద కాలు పెట్టేటోన్ని కాటికి పంపిస్తాడు తప్ప వదిలిపెట్టడని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఇంకంతే.